అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్కి దగ్గర 50 కోట్ల రూపాయలు సర్వీస్ రోడ్లతో కలిపి రైల్వేస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి డెవలప్మెంట్ త్వరలో కమలాపురం ఆర్ఓబి కూడా పనులు స్టార్ట్ అవుతున్నాయి. టెండర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు టెండర్స్ క్లోజ్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా వెంటనే ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఈ నేషనల్ హైవే బ్రిడ్జ్ కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు నలిపిరెడ్డిపల్లె దగ్గర అంబవరంకి ఎక్కడైతే రైల్వే గేట్ ఉందో దాని మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇది కడప తాడిపత్రి రోడ్డుకి, కడప అనంతపురం రోడ్డుకి, అట్నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి కనెక్టింగ్ రైల్వే గేట్. ఇది ఫ్యూచర్లో ఈ గేట్ ఉండడం వల్ల పెద్ద వెహికల్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం అంతా తిరిగి వస్తున్నాయి. దగ్గర 10 కిలోమీటర్ల దూరం కట్ డౌన్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ ఏరియాకి కరెక్ట్గా 10 నిమిషాల్లో చేరేటట్టుగా ఈ ఆర్ఓబి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీస్కి అభివృద్ధి చెందడానికి ఈ రోడ్డు, ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. దాన్ని తత్వరితగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ గారు ఇద్దరిని తొందరగా చేయమని చెప్తున్నాం. వాళ్ళు ప్రామిస్ ప్రకారం 7 నెలల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. 7 నెలలుగా పోయినా 9 నెలల్లో అయినా పూర్తి చేసి కనెక్టివేటింగ్ అదే కృష్ణపట్నం పోయేదానికి కానీ, రేపు వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టింగ్ కానీ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి మెయిన్గా ఇది చాలా షార్ట్ కట్ అవుతుంది. దీనివల్ల ఈ ఏరియా కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఇటు పక్క ఉన్న పల్లెలన్నిటికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగం లేకుంటుంది దానికి కూడా. కాబట్టి రైతులకు, ఇండస్ట్రియల్ ఏరియాకు అందరికి కూడా ఉపయోగం ఉండే ఈ రైల్వే బ్రిడ్జ్ గవర్నమెంట్ యొక్క సహకారంతో, అలాగే రైల్వేస్ యొక్క సహకారంతో దీన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆ రోడ్డు నుంచి కడప తాడిపత్రి రోడ్డు నుంచి కడప పులివెందుల రోడ్డును లింక్ చేయడానికి కోసం ఇక్కడ మన నలిపిరెడ్డిపల్లె దీని దగ్గర ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తాను ఆర్ఓబి. దానికి ఈరోజు కాంట్రాక్టర్ రామ్ సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈ పనిని మేము తొందరగా చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా పని లేట్ లేకుండా చాలా చోట్ల రైల్వే బ్రిడ్జీలు అన్నీ కొంత లేట్గా ఉంటూ ఉన్నాయి. ఆ లేట్ లేకుండా మనకు ఎంత వీలైతే తొందరగా చేస్తే ఈ రోడ్డు కూడా అక్కడ నుంచి ఆ రోడ్డుకు డబుల్ రోడ్డు కూడా అయిపోతుంది ప్రస్తుతం. తర్వాత 4 లైన్స్ కూడా రావచ్చు. ప్రస్తుతానికేమో డబుల్ లైన్ ఎక్కడికి తాడిగొట్ల మెయిన్ రోడ్డు ఆడికి కృష్ణాపురం వరకు. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో అభివృద్ధి కావాలనేదే అందరికి కోరుకునేది. కాబట్టి దానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసి దీనికి అవసరం ఉందని చేయడం వల్ల దీన్ని చేయడం జరిగింది. ఈ రోడ్డును బాగా వెడల్పు చేసేసి అందులో మాకు కమలాపురానికి కూడా అట్లా చుట్టూ పోయి ఆ చుట్టూ ఎయిర్పోర్ట్ దాటి పెట్టలేకుండా మంచి కనెక్షన్తో ఇక్కడి నుంచి ఇక్కడికే కనెక్షన్ అయిపోతుంది. సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరం కూడా తగ్గిపోతుంది. ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ పక్క కమలాపురంకి రావాలన్నా కూడా బాగా దగ్గరగా ఉంటుంది అనేది ఉంది. ఎంత వీలైతే తొందరగా చేయాలని ఆ కాంట్రాక్ట్ ఎంత తొందరగా చేపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.